హాయ్ అండి. హాయ్. మీరెలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు చాలా బాగుంటారనుకుంటున్నాను. నేను చాలా రోజులైపోయింది వీడియో బ్రేక్ తీసుకొని. ఎందుకంటే సమ్మర్ కదా! అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. వాళ్ళ ఇంటికి, వీళ్ళింటికి అట్లాగా అని. పిల్లల్ని గూడా తిప్పుతూ ఉన్నాను. సో, మళ్ళీ అగైన్ ఒక 3 డేస్‌లో మళ్ళీ బెంగుళూరుకెళ్తున్నాను. మళ్ళీ ఒక 1 వీక్ అక్కడ ఉండబోతా. సో, ఇలా వచ్చిన హాలిడేస్‌ని కొంచెం యుటిలైజ్ చేసుకుందామని చెప్పి అలా తిరుగుతూ ఉన్నా. అయితే ఈ లోపల ఒక వీడియో చకచక చేసేద్దాం అని చెప్పి వచ్చాను. సో, ఈసారి ఏంటి శారీ కట్టుకొని కూర్చున్నాను అంటే, ఈసారి నేను చేసే వీడియో శారీస్ అనమాట. సో దట్ నేను శారీనే కట్టుకొని కూర్చున్నాను. మీకు కూడా శారీలో అంటే ఏ డ్రెస్ చేస్తే ఆ డ్రెస్ ఏసుకొని కూర్చుందాం అని అట్లా అనుకున్నా ఊరికే జస్ట్. ఈసారి అలా అందుకని శారీ కట్టుకొని కూర్చున్నా. అయితే ఈసారి మొత్తం మింత్రాలో ఆర్డర్ చేశాను. ఎవ్రీ టైమ్ నేను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇప్పటిదాకా మీషో అలా చేశాను కదా! సో, ఇప్పుడు మింత్రాలో చేశాను. లాస్ట్ టైమ్ ఒకసారి మింత్రాలో చేశాను. బట్ అదెందుకో డెలివరీ కోడు ఈ డెలివరీ కోడ్‌కి నేను డెలివరీ ఇవ్వము అట్లా అని వచ్చేసరికి ఇంక నేను వదిలేసాను. సో, ఇప్పుడు మళ్ళీ అగైన్ హెల్ప్‌లైన్‌కి ఫోన్ చేసి వాళ్ళకి ఎందుకు నాకు డెలివరీ కోడ్‌కి రావడం లేదు, అన్నీ వస్తున్నాయి గదా! మింత్రా ఎందుకు రావడం లేదని అడిగితే వాళ్ళు ఫైనల్లీ సెట్ చేశారు ఏదో. మొత్తం మీద ఇప్పుడు మింత్రా నుంచి కూడా వచ్చాయన్నమాట. సో, మింత్రాలో శారీస్ ఆర్డర్ చేశాను. కొంచెం మంచి శారీస్ కొంచెం కాస్ట్‌లీ అంటే మరీ 300, 100 అలా కాకుండా కొంచెం థౌసండ్స్‌లో అట్లా ఆర్డర్ చేశాను. మనకి పార్టీ వేర్ కోసం అన్నట్టుగా అండ్ దెన్ ఎథ్నిక్ వేర్‌గా అంటే మన మ్యారేజెస్‌కి అట్లాగా వెళ్ళడానికి అట్లా కూడా ఆర్డర్ చేశాను. ఇప్పుడు నేను కట్టుకొని ఉండేది కూడా మింత్రాదే. సో, ఇఫ్ యూ వాంట్ దెన్ యూ కెన్ ఈజీలీ బై త్రూ మై డిస్క్రిప్షన్. అక్కడ డిస్క్రిప్షన్‌లో లింక్స్ పెట్టాను. సో, అక్కడి నుంచి మీరు బై చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇది వచ్చి మొత్తం టోటల్ జార్జెట్ శారీ. దీనికి వర్క్ డిజైన్ ఇచ్చారు. మొత్తము ఎంబ్రాయిడరీ డిజైన్ చూసారా? కనబడుతుందా? మొత్తం ఎంబ్రాయిడరీ డిజైన్ ఇట్లా ఇచ్చాడు. అండ్ పళ్ళు కూడా బాగా ఇచ్చాడు. పళ్ళు కూడా ఇలా మంచిగిచ్చాడు. మొత్తం ఇలా డిజైన్ ఇచ్చాడు. అంటే సేమ్ డిటో. ఇదిగోండి ఇది మింత్రాలో కొన్నాను. సో, పళ్ళు గూడా ఇలా ఇచ్చాడు. సో, అంతా బావుంది. ఒకటైతే నేనిప్పుడు వేసుకొని మీకు చూపిచ్చాను. అండ్ దెన్ మిగతావన్నీ గూడా చూపిస్తాను వీడియోలో. ఇప్పుడు ప్రెజెంట్ ముందు వాటి గురించి డిస్క్రిప్షన్ మీకు బాగా చెప్పేసి, అది ఫ్యాబ్రిక్ ఎలా ఉంది, ఏంటి అదంతా చెప్పేసి, దాన్ని బట్టి ఇంక మనం ఆహ్, ఆహ్, వీడియోలో నేనేసుకొని చూపిస్తాను. అప్పుడు మీకు ఒక సైజు ఐడియా అవంతా వస్తుంది గదా! ఎంత లెంత్ ఉంది, ఎలా ఉంది పళ్ళు ఇవన్నీ మీకు ఐడియా వస్తుంది. సో, ఆ వీడియోస్ పెడతాను. బిఫోర్ దట్ ఇంకా అన్నీ చాలా ఆర్డర్ చేశాను. 7, 8 వరకు ఆర్డర్ చేశాను. సో, ఈ వీడియోల గురించి ఇంకా చకచకా చూసేద్దామా? ఏంటి ఆ శారీసు? ఎంత కాస్ట్? ఏంటి? రేంజ్ ఏంటి? బడ్జెట్ ఏంటి? ఇవన్నీ మొత్తం డీటెయిల్స్ తెలుసుకుందాం. ఓకేనా? మరి ఇంకెందుకు స్టే ట్యూన్. మరి ఇంకెందుకు ఆలస్యం? మరి చకచకా చూసేద్దామా? ఇది మింత్రాలో నేను ఆర్డర్ చేసింది. సో, ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు నేను మొబైల్‌లో చూస్తే, నేను ఆర్డర్ చేసినవి చూస్తే ఇవన్నీ కూడా మింత్రాలో అని చెప్పాను కదా! మింత్రాలో మనకి బాగా ఆఫర్స్ ఉన్నప్పుడు గాని కొంటే చాలా రీజనబుల్‌గా వస్తాయి. ఆఫర్స్ లేనప్పుడు బాగుంటాయి. బట్ ఆ అమౌంట్ కూడా ఎక్కువుంటుంది. సో, నేను ఇలా మొత్తము ఓవెన్ డిజైను అంతా ఇలా చూపిచ్చి చేశాను. సో, ఇది ఎంతుందో చూద్దామా? ఇది ఏ శారీ? ఏంటి? ఎలా ఉంది? ఎంతుంది? ఇదొచ్చి పట్టు టైప్‌లో ఉంది. పట్టు శారీ లాగా. ఇలా కాంబినేషన్ బావుంది గదా! క్రీమ్‌కి పింక్ కాంబినేషను. ఇలా పట్టు మొత్తం జరీ ఉంది. ఇది మొత్తం ఇలా ఇచ్చాడు. ఇదంతా ఇలా ఉంది. దీనికి ఆహ్, పళ్ళు ఇలా ఇచ్చాడు. పళ్ళు అంతా ఇలా ఇచ్చాడు. దీనికి బ్లౌజ్ ఎలా ఉంది అనేది చూద్దామా? ఇది మొత్తం రన్నింగ్ శారీ. ఇదంతా ఇలానే ఉంచాడు. దీన్ని ఎలా మెన్షన్ చేశాడు అంటే, అంటే శారీస్‌లో రకరకాల శారీస్ ఉంటాయి గదండీ! కాంజీవరం అని ఉంటుంది, పట్టు అని ఉంటుంది, రా సిల్క్ చాలా టైప్స్ డిజైన్స్ ఉంటాయి గాబట్టి, దీంట్లో వీడు ఏమని ఇచ్చాడు అనేది నేను మీకు ఒకసారి బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడెలా ఇచ్చాడంటే సిల్క్ అని ఇచ్చాడు. టిష్యూ శారీ, ఫ్లోరల్ జరీ టిష్యూ మైసూర్ సిల్క్ శారీ అని చెప్పి ఇచ్చాడు టిష్యూ. ఇది అనమాట. సో, ఇది వచ్చి మనకి కాస్ట్ 1000 లోపలే ఉంది. ఇది కాంబినేషన్ బావుంది అని చెప్పి ఆర్డర్ చేశాను. ఇది గోల్డ్ విత్ చూడండి ఎంత బావుందో. క్రీమ్ పైన గోల్డ్ అంటే రెడ్ కలర్స్ అవన్నీ ఉన్నాయి. రెడ్ పైన గోల్డ్ ఇవన్నీ ఆడ్‌గా అనిపిస్తాయి గదా! ఇదైతే డీసెంట్ లుక్ ఉంటుందని చెప్పి ఇలా ఆర్డర్ చేశాను. ఇది పైన, ఇది కింద సేమ్ మొత్తం ఒకటే బార్డరు సైజు ఒకటే ఉంది. సేమ్ విడ్తే ఉంది బార్డర్ సైజు. ఇది ఇలా మొత్తం రన్నింగ్ బ్లౌజు.
బ్లౌజ్ కూడా అంతే, ఏం లేదు ఇంకా. ఇది రన్నింగ్ బ్లౌజే అనుకుంటా, ఒక్క నిమిషం చూస్తున్నా. కాదు, రన్నింగ్ బ్లౌజ్ కాదు. దీనికి బ్లౌజ్కి ఇలా ఇచ్చాడు, అంటే ఇది ప్లెయిన్ పింక్ కలర్ ఇచ్చాడు ఇలా. ఇది మనం ఇలా కట్ చేసేసుకుంటాం కదా, ఇక్కడికి కట్ చేసుకుంటే ఇది ప్లెయిన్ పింక్ ఇలా ఇచ్చాడు. ఓకేనా, ఇలా ఇచ్చాడు. బ్లౌజ్ శారీ అంతా ఇలా ఇచ్చాడు. ఇది బాగుంది, క్లాత్ బాగుంది, అంతా అంతా చాలా బాగుంది, నైస్. మరి నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూసేద్దామా. ఇది ఆర్డర్ చేస్తాను. ఇది వచ్చి ఫ్లోరల్, ఆల్మోస్ట్ కాంబినేషన్ అదే ఉన్నట్టుంది. ఫ్లోరల్ సేమ్. ఇది అయితే మైసూర్ సిల్క్ లాగా ఉంది. ఇది అది వచ్చి మనకి చందేరి కాటన్ లాగా ఉంది కదా, ఇది మైసూర్ సిల్క్ లాగా ఉంది. ఇది కొంచెం పెద్ద బార్డర్ ఇలా. ఇప్పుడు అన్ని ఇట్లా పెద్ద బార్డర్స్ స్టైల్ కదా, సో అలా పెద్ద బార్డర్. ఇది ఇలా అంతా వాడే ఇచ్చేసాడు మనకి బుట్టలు. సో ఇది ఇలా ఉంది శారీ. శారీ మొత్తం బాగుందండి ఇలా. ఇది బ్లౌజ్ చూసారు కదా, కింద కింద పట్టు, పెద్ద పట్టు. ఇప్పుడు ఇవన్నీ స్టైల్ కదా, పెద్ద పట్టు ఇప్పుడు మనకి ట్రెండీ నడుస్తోంది. సో ఇలా ఉంది. ఇది వచ్చి బ్లౌజు శారీ మొత్తం ఇలానే ఇచ్చాడు ఇలా. శారీ మొత్తం ఇలానే ఇచ్చాడు. ఇక్కడ బ్లౌజ్, ఇది బ్లౌజ్. ఇది బ్లౌజ్ వచ్చి ఇలా ఇచ్చాడు, పింక్. సేమ్ దానికి దీనికి ఒకటేలా ఉంది బ్లౌజ్, ఆల్మోస్ట్ పింక్ ఇచ్చాడు. బట్ క్లాత్ ఫ్యాబ్రిక్ డిఫరెన్స్ అనమాట. ఇది వచ్చి మనకి చాలా పల్చగా అలా ఉంది. ఇది మైసూర్ సిల్క్ అని ఇచ్చాడు. దీంట్లో ఒక్క నిమిషం, ఇది ఏ సిల్క్ ఏంటి శారీ అనేది ఒకసారి చెప్తాను, అంటే మీకు క్లియర్గా ఉంటుంది. ఇది ఫ్లోరల్ జరీ ఆర్ట్ సిల్క్ చందేరి అని ఇచ్చాడు దీంట్లో. మీరు ఆల్రెడీ ఇవన్నీ చూడొచ్చు కదా, నేను లింకులు పెడతాను, మీరు చూస్తారు. బట్ బిఫోర్ దట్ మీకు కూడా ఒక ఐడియా ఉంటుందని నేను చెప్తున్నాను. ఇది 1200 ఉంది కాస్ట్, చాలా రీజనబుల్ అనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఇదే షోరూంలో గ్యారంటీగా 2000 అబోవ్ ఉంటుంది. బట్ ఇది అస్సలు ఏమీ మీకు ఏం అవ్వదు అసలు. శారీ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, అసలు చాలా బాగుంది ఫ్యాబ్రిక్. మీకు అసలు ఏ ప్రాబ్లం లేదు, హ్యాపీగా వేసేసుకోవచ్చు. కాంబినేషన్ కూడా బాగుంది, ఫ్లోరల్ ఇలా ఇచ్చాడు. ఫ్లోరల్ కూడా చాలా బాగుంది, బ్లౌజ్ కూడా చాలా బాగుంది. అంటే ఇది ఏమి గుచ్చుకునే మెటీరియల్ అయితే కాదు, గుచ్చుకునే మెటీరియల్ కాదు, సిల్కీగా ఉంది, బాగుంది. ఓకేనా, మరి నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూసేద్దామా. ఇది ఇంకొక శారీ, అది ఆల్మోస్ట్ ఒకే కలర్స్ అయిపోయాయి కదా, ఇది డిఫరెంట్ కలర్. ఇది వచ్చి ఇలా ఇచ్చాడు. ఇది ఆల్రెడీ ఓపెన్ చేసి ఉందో ఏమో, మరి శారీ మడత సరిగ్గా రాలేదు మింత్రాలో. ఇది ఇలా ఉంది. ఇది కూడా నాకు బాగా నచ్చింది దాంట్లో, సో ఇలా ఉంచాను. ఇది ఈవెన్ శారీ మడతలు కూడా సరిగ్గా లేవు, బహుశా ఎవరో తీసేసినట్టున్నారు ఈ శారీ బ్లౌజ్. ఇవన్నీ మడతలు తీసేసినట్టున్నారు. ఇప్పుడు దీంట్లో అయితే ఇలా, ఇది బ్లౌజ్, ఇది బ్లౌజ్ ఇలా ఇచ్చాడు. ఇక్కడ పట్టు ఇలా ఉంది కనబడుతుందా, ఇది బ్లౌజ్, ఇది మొత్తం శారీ. ఇది మొత్తం శారీ. మొత్తం సేమ్, పైన కింద ఒకటే కలర్ పట్టు, అంటే సైజ్ కూడా ఈవెన్ సైజ్ కూడా ఇది ఎంత ఉందో కింద కూడా ఇట్లా, కింద కూడా అంతే ఉంది పట్టు. అర్థమవుతుంది కదా నేను చెప్పేది ఏంటంటే, హైట్ విడ్త్ ఎంత ఉందో పట్టు, ఇది కూడా అంతే ఉంది. కింద కొంచెం తక్కువ, పైన ఎక్కువ అట్లా లేదు. ఇది వచ్చి మనకి పళ్ళు, ఇది మనకి పళ్ళు ఇచ్చాడు ఇట్లా. అక్కడ మనకి బ్లౌజ్ ఇచ్చాడు. ఇదనమాట, కలర్ బాగుంది, కాంబినేషన్ బాగుంది అని ఆర్డర్ చేశాను, ఇట్లా వస్తుంది. ఇది వచ్చి మీకు ఏ క్లాత్ ఏంటి వాడు ఇచ్చిన మోడలు డిస్క్రిప్షన్లో అంటే, వాడు వీవెన్ డిజైన్ ఎథ్నిక్ అని ఇచ్చాడండి. ఎథ్నిక్ ఆర్గన్జా శారీ క్లాత్ అనమాట. సో ఇలా ఇచ్చాడు ఆర్గన్జా కాబట్టి మరి నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూసేద్దామా. ఇది శారీస్ అయ్యేసరికి అస్సలు మీ మీ సైడే చూడలేకపోతాను, ఈ శారీస్ మొత్తం చూపించడమే సరిపోతుంది మొత్తం.
అంటే నేను వ్యూయర్స్ని చూస్తున్నానా మిమ్మల్ని చూస్తున్నానా అనేది కన్నా ఈ శారీ మీకు బాగా చూపిద్దాం అనే దాంట్లోనే డెడికేషన్ ఎక్కువ ఉందన్నమాట. ఇది ఇంకొక శారీ. ఇది చాలా బాగుంది క్లాత్. ఇది వచ్చి క్లాత్ ఏం క్లాత్ అంటే ఇది బాగా ఇచ్చాడు. ఈవెన్ దో మనకి ఇక్కడ పళ్ళుకి కూడా ఇలా బుటాస్ ఇచ్చాడు. ఇది మనకి ఒక్క నిమిషం. ఎందుకంటే నాకు ఈ శారీస్‌లో చాలా రకాలు ఉంటాయి గదా! అవన్నీ నేమ్స్ అసలు గుర్తులేవు. నేను జస్ట్ కాస్ట్‌ని అండ్ శారీ డిజైన్‌ని మైండ్‌లో పెట్టుకొని ఆర్డర్ చేశాను. సో, వ్యూయర్స్‌కి మంచిగా చెప్పాలి అన్నట్టుగా నేను ఓన్లీ శారీ పెట్టుకున్నాను. ఇది వచ్చి దీంట్లో కలర్స్ చాలా ఉన్నాయి. నేను ఆర్డర్ చేసింది వచ్చి ఇది పటోలా శారీ. సారీ. ఇది పటోలా శారీ. ఓవెన్ డిజైన్ జరీ పటోలా శారీ చాలా బాగుంది. ఇది 1400 పడింది. డిజైన్ కాంబినేషన్ చాలా బాగుంది శారీకి. నిజంగా మింత్రాలో మాత్రం క్వాలిటీకి డౌట్ లేదనమాట. క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది మింత్రాలో. యాక్చువల్‌గా ఈ మీషోలో అవంతా తక్కువొస్తాయి గానీ, బట్ ఒక్కసారి ఉతికితే అవన్నీ పోయేస్తాయి. బట్ మింత్రాలో, అమెజాన్ కొంచెం మంచి కాస్ట్‌లీ వాటిల్లో మాత్రం మనకి క్వాలిటీ గురించి దిగులు లేదు. ఎన్ని రోజులైనా కట్టొచ్చు. ఈవెన్ ఈ జరీలు ఇలాంటివైతే గనక మనం ఉతికినా గూడా పోకుండా ఉండాలి అంటే, ఇలా కొంచెం మంచి యాప్స్‌లో కొంటేనే బావుంటుందని నా ఉద్దేశం. ఇది వచ్చి ఇలా ఇచ్చాడు చూడండి. ఈవెన్ ప్యాకింగ్ గూడా ఇది ఇట్లాగా మధ్యలో స్పాంజ్ ఇచ్చి ఏం నలగకుండా శారీకి ఎలా ఇచ్చాడో చాలా బాగుంది. ఇది బ్లౌజ్. బ్లౌజ్ ఇలా ఇచ్చాడు. ఇలా ఇచ్చాడు చూడండి పట్టు. ఇలా ఇచ్చాడు. ఇక్కడంతా ఇలా బుటాస్ ఇచ్చాడు. ఇక్కడంతా కూడా మళ్ళీ ఇక్కడ ఒక వాడే ఒక దీనిలాగా లేస్ లాగా వేసేసాడు. మనకి ఇంకా స్టిఫ్‌నెస్ కోసం ఇది కిందకొస్తుంది యాక్చువల్‌గా. స్టిఫ్‌నెస్ కోసం వాడు లేస్ లాగా వేసేసాడు. ఇది ఇట్లా ఉంటుంది కదా! మనకి ఈ ఫాల్స్ కుట్టించుకుంటాం. ఫాల్స్ కుట్టించుకోకపోయినా పర్లేదు అసలు దీనికి. ఎందుకంటే వాడే ఇచ్చేసాడు ఇట్లా ఫాల్స్ లాగా. సో, నీట్‌గా జరీ బార్డర్ వరకు బాగా స్టిఫ్‌గా ఉండేటట్టుగా ఇచ్చాడు. ఇది ఇలా పైకొస్తుంది. అండ్ కింద ఇలా వస్తుంది. కింద కూడా చూడండి ఇలా. దీనికి కూడా మళ్ళీ బార్డర్ ఇచ్చాడు ఇట్లా. అంటే ఇది కూడా కొంచెం స్టిఫ్‌గా ఉండడానికి కోసం అని కనబడుతుంది కదా! ఇలా ఇచ్చాడు. ఇలా మొత్తం ఇచ్చాడు. చాలా బాగుంది శారీ. మొత్తం శారీ అంతా ఇలానే వస్తుంది. ఇలానే. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ బార్డర్ స్టార్ట్ చేశాడు. అంటే పైకి మనం ఇలా వేసుకుంటాం కదా! సో, స్టిఫ్‌గా ఉండడానికి అన్నట్టు ఇలా ఇచ్చాడు. చాలా బాగుంది. ఇది పళ్ళు. పళ్ళు ఇలా ఇచ్చాడు. దీనికి ఇలా బుటాస్ ఇచ్చాడు. సో, మనకి ఇంకా దీనికైతే ఫాల్స్, పీకో ఫాల్స్ కూడా చేయించక్కర్లేదు. అంత బాగుంది. ఎందుకంటే మొత్తం వాడే ఇచ్చేసాడు కింద పైన అంతా. చాలా బాగుంది. శారీ కూడా చాలా బాగుంది. నేను కట్టుకొని చూపిస్తాను ఎనీవే మీకు. చాలా బాగుంది. అన్నీ ఇప్పుడు కొన్న 4, 5 శారీస్ చూపించాను కదా! అన్ని శారీస్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్. నో డౌట్ ఎట్ ఆల్. మీరు హ్యాపీగా కొనేయొచ్చు వితౌట్ ఎనీ రిటర్న్స్. అండ్ మరి నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూసేద్దామా? ఇది వచ్చి ఇది కొంచెం ఏంటి కనకాంబరం కలర్ అంటారు కదా! ఆ టైప్ ఆర్డర్ చేశాను. ఇది పెద్ద బార్డరు. ఇలా పెద్ద బార్డర్. చాలా వెయిట్ ఉంది శారీ. వెయిట్ ఉంది. ఇది ఒక పట్టు శారీ లాగా అంటే మీన్స్ మనకి ఈ పెళ్ళిళ్ళకి వాటికి వెళ్ళినప్పుడు అలా కట్టుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. పూజలు, వ్రతాలు అలాంటి వాటికి, నోములు అలాంటి వాటికి ఇలా పట్టు మోడల్ ప్యూర్లీ ఎథ్నిక్ మోడల్ ఇది. సో, ఇలా ఉంది. కింద వచ్చి కొంచెం పెద్ద పట్టు ఇచ్చాడు. పైన వచ్చి కొంచెం చిన్న పట్టు ఇచ్చాడు. ఇలా శారీ మొత్తం ఇలా ఇచ్చాడు. ఇక్కడ ఇది పళ్ళు. ఇది పళ్ళు. ఇది ఇట్లా ఇచ్చాడు మనకి మొత్తం. ఇదిగోండి. శారీ అంతా ఇలా వచ్చేసింది. ఇలా ఇచ్చేసాడు. ఇక్కడ బ్లౌజ్. ఏం డిజైన్ ఏం లేదు. బ్లౌజ్ ప్లెయిన్‌గా ఇచ్చేసాడు. ఇలా ప్లెయిన్ ఇచ్చేసాడు. బాగుంది శారీ. దీనికైతే మనం లోపల లైనింగ్ వేయించాలండి కంపల్సరీ. ఎందుకంటే ఇక్కడ ఇలా థ్రెడ్స్ ఉన్నాయి ఇవి. సో, ఈ థ్రెడ్స్ లేచేస్తాయి. సో, కింద కంపల్సరీ మనం ఈ పట్టు దగ్గర కింద లైనింగ్ వేయించాలి. వేస్తే బాగుంటుంది మనకి ఇది శారీ అనమాట.
ఇది కూడా చాలా బాగుంది, కాంబినేషన్ బాగుంది కదా. ఇది ఈ శారీ. మరి నెక్స్ట్ శారీ ఏంటో చూసేద్దామా. శారీస్ అన్ని బోల్డ్ చూసేస్తున్నాం కదా. మరి నెక్స్ట్ శారీ ఏంటో చూసేద్దామా. ఇదే లాస్ట్ శారీ. ఇది వచ్చి కాంబినేషన్ ఇలా ఉంది. దీన్ని ఇట్లా కవర్లో పెట్టి ఇచ్చాడు, మంచి ప్యాకింగ్ చేసి ఇచ్చాడు. ఇలా పెట్టాడు నీట్గా. ఇది ఇలా ఉంది, బాగుంది. అంతా ఫ్లోరల్, ఇది అంతా ఫ్లోరల్ బ్లూ కలర్. దీనికి పైన పట్టు ఇలా ఉంది. ఇది మొత్తం ఓపెన్ చేద్దాం ఎలా ఉంటుందో. కొంచెం వెయిట్ ఉంది శారీ అయితే, కొంచెం వెయిట్ ఉంది. ఇది కాంబినేషన్. ఇది వచ్చి పళ్ళు ఇచ్చాడు ఇట్లా. ఇది వచ్చి పళ్ళు మొత్తం ఎంత గ్రాండ్ వర్క్ పళ్ళు. ఇక్కడ బ్యాక్ సైడ్ ఏంటంటే ఈ థ్రెడ్స్ అన్ని బయటకే ఉన్నాయండి. ఈ థ్రెడ్స్ ఉన్నాయి కదా ఇక్కడ కనబడుతున్నా, ఈ థ్రెడ్స్ అన్ని ఇట్లా బయటకే ఉన్నాయి. నేను అనుకోవడం ఇది ఉతికితే మరి ఏమైనా పోతుందా ఏంటి అంటే, మనకు ఈ క్లాత్ లోనే లేదనమాట, అంతా ఈ థ్రెడ్డింగ్ వర్క్ అంతా బయటకే ఉంది. సో ఇది వీవ్ చేస్తున్నారు. సో ఇదంతా కొంచెం కష్టం మెయింటైన్ చేయడం. బయట అంటే లోపల వచ్చి మనం ఆర్నమెంట్స్ అలాంటివి వేస్తే పట్టుకుంటుంది. ఇది మొత్తము చూడండి, ఇది మొత్తం వర్క్ అంతా పైకి బయటకే ఉంది. బట్ మనకి బయట చూస్తే ఏం లేదు, కానీ లోపలికంతా ఇలా ఉంది. ఇలా ఉంది మొత్తం శారీ అంతా ఇలా ఉంది, బాగుంది. బట్ కొంచెం మంచిగా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి, లోపల పక్క రఫ్ అండ్ టఫ్గా వాడకుండా. ఇలా ఉంది శారీ మొత్తం ఇలా ఉంది. ఇది వచ్చి బ్లౌజ్. బ్లౌజ్కి ఇట్లా ఇచ్చాడు బార్డర్, హ్యాండ్స్కి వాటికి పెట్టుకోవడానికి. ఈవెన్ ఇది ఇలా బ్లౌజ్ ఇచ్చాడు, అండ్ దెన్ దాని లోపలికి లైనింగ్ కూడా ఇచ్చాడండి. చూడండి, లైనింగ్ కూడా ప్లెయిన్ అలా ఇచ్చాడు. బ్లౌజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇది బ్లౌజ్. బ్లౌజ్ లోపల సేమ్ లైనింగ్ దొరుకుతుందో అది కూడా ఇచ్చాడు మంచిగా. బాగుంది శారీ వైజ్గా, కాంబినేషన్ అంతా బాగుంది. బాగుంది, ఈ శారీ కూడా తీసేసుకోవచ్చు. ఈ శారీ బాగుంది అని చెప్పాను కదా, దీన్ని బెనారసీ శారీ అంటారంటండి. దీన్ని ఏమిచ్చంటే గ్రే పింక్ ఫ్లోరల్ సిల్క్ బ్లెండ్ విత్ బెనారసీ శారీ అని ఇచ్చాడు. ఇది బెనారసీ అనమాట. సో దట్ ఇలా ఉంది. అండ్ ఇది వచ్చి వీవెన్ కాబట్టి ఇలా ఉంది. బట్ నార్మల్లీ బయట నుంచి చూస్తే మనకి ఏమి డిఫరెన్స్ ఏమి ఉండదు. లోపల మట్టుకు ఇట్లా థ్రెడ్స్ ఉన్నాయి కదా, అది కొంచెం చూసి మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది. మరి ఇది శారీస్ అంతా. ఇప్పుడు నేను వేసుకునే శారీ కూడా మీకు పెడతాను. ఇది కూడా మింత్రాలో తీసుకున్నదే, ఇప్పుడే తీసుకున్నాను వీటితో పాటు. సో ఇలా ఉన్నాయి. మీకు ఏ శారీ నచ్చింది ఏంటి అని నా కమెంట్స్లో పోస్ట్ చేయండి. దీనికి సంబంధించిన లింక్స్ టోటల్గా నా డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. దాంట్లో లింకుల ద్వారా మీరు అన్ని దాంట్లో కలర్స్, మోడల్స్, డిజైన్స్ అన్నీ చూడొచ్చు. ఓకేనా. మరి ఎలా ఉన్నాయి ఈసారి నా కలెక్షన్ ఎలా ఉంది, బాగుంది అనుకుంటున్నాను. కొంచెం 1000-1200 ఆ బడ్జెట్లో తీసుకున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం ఆల్రెడీ 300, 400, 600, 1000 లోపల ఉండేవి చూపించాను లాస్ట్ టైము. సో ఇప్పుడు 1000 అబోవ్ ఉండేవి చూపించాను. ఇవన్నీ మనం శారీస్, ఈవెన్ మ్యారేజెస్కి వాటికంతా కూడా కట్టొచ్చు. చాలా బాగుంది, చిన్న చిన్న ఫంక్షన్స్కి అన్నిటికీ పనికొస్తుంది. సో ఈ వీడియోతో మీరు బాగా హ్యాపీ అయ్యారనుకుంటున్నాను. సో ఈ కలెక్షన్స్ అన్ని చూడండి, ఎలా ఉన్నాయో చెప్పండి. ఇంకేమైనా కొత్త డిజైన్స్, మోడల్స్ ఉంటే నాకు చెప్పండి, నేను అవి కూడా చేస్తాను. ఓకేనా. మరి అంటిల్ దెన్ బాయ్. నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దండి. ఓకేనా. థ్యాంక్ యూ గైస్, బాయ్.